ఏం లేదండి, ఇదిగో మా ఇంట్లో కూడా మొట్టమొదట టేస్ట్ నేనే చెయ్యాలంటారేంటో. అంతే కదా? టేస్ట్ చేయడానికి కాదండి, వంటలు చేయడానికి రమ్మంటున్నారు. అంతా బిల్డప్. ఏంటండి, అందరూ తలో చేయేస్తే కానీ వంటలు టయానికి అవ్వవు కదా. అందరూ ఏదో ఒక పని చేస్తున్నారు. మీరు కూరగాయలు బాగా కోస్తారు కదా, రండి త్వరగా. రియల్ ఎస్టేట్ చంద్రమండలం మీద వెంచర్. ఏమే ఎక్కడేం మాట్లాడాలో తెలియదు నీకు? అసలు మీరేం మాట్లాడారేంటి? నా గురించి కొంచెం బిల్డప్ ఇచ్చుకున్నానులే. ఎందుకు ఇచ్చుకున్నారు? నువ్వొచ్చి ఉల్లిపాయలు కాయగూరలు కొయ్యమంటావని తెలియక. అసలు మనం ఫంక్షన్కి వచ్చామా వంటలు చేయడానికి వచ్చామా? అసలు మనం వంట చేయడం ఏంటే? అంటే ఎలాగో మనం ఉన్నాం కదా అని క్యాటరింగ్ వాళ్ళు పిలవడం మానేశారు వాళ్ళు. లేదండి, వాళ్ళనే పిలిచారు కానీ పాపం వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. హ్యాండ్ ఇస్తే వేరే వాళ్ళు పురమాయించుకోవాలి కానీ గెస్టులతో వంట చేయంతారా? వాళ్ళేం చేయమని చెప్పలేదండి, వదినే చేస్తానని చెప్పింది. ఆవిడ ఒకతే పద్దానికి ఊపుకుంట తయారైపోతాయి, అందరినీ సంపుద్ది. సర్లే పదండి. ఏంటి వచ్చేది? ఇలా పట్టుబట్టలు కట్టుకుని ఎవడైనా వంట చేస్తాడా? యాసిడ్తో కడిగినా నా తలరాత మారేటట్లేదురా బాబోయ్. చచ్చా. ఏమండి, అవి అయిపోయాక ఇవి కూడా కట్ చేసే. ఏమే ఈ ఫంక్షన్ ఒకటే ఒప్పుకున్నారా లేకపోతే ఈ చుట్టుపక్కల ఫంక్షన్లు అన్ని ఒప్పేసుకున్నారా? బా కానివ్వండి, తొందరగా. పోయిన జన్మలో ఏ ఉంటాడో నాకు శాపం పెట్టుంటాడు, అందుకే నా జీవితం తగడింది. వేయండి. ఉల్లిపాయలు మాడిపోతున్నట్టున్నాయమ్మా, చూసుకోండి. అలాగే వదినా. అలాగే. మీరెందుకు తీసుకొచ్చారు? వెళ్ళి కూర్చోపోయారా? మీరు వంట చేస్తుంటే మేం మాత్రమే ఖాళీగా. ఇది మా తమ్ముడింట్లో ఫంక్షన్ కాబట్టి మాకు తప్పదు. తను నాకు కూడా తమ్ముడే అవుతాడు కదా. మన అనుకుంటే అందరూ మనవాళ్ళే అని మీరు చెప్పిన మాటే. సరే, అడుగంటకుండా బాగా కలపండి. సరే అన్నపూర్ణ, ఇవి వేగాక మసాలా వేసిస్తాను. అంతే అంతే. బాలు, మావయ్య శనగపిండి తీసుకురా. కింద ఉంది, తీసుకొస్తా. అక్కడ ఏర్పాట్లన్నీ అయిపోయాయేమో చూసిరా. అలాగే అమ్మా. చూసుకోక్కర్లేదా? నేను చూసుకుంటూనే వచ్చాను. అంటే కావాలని గుద్దావా? లేదమ్మా, నిన్నలా చూస్తూ వస్తుంటే ఏదోలా అయిపోయి గుద్దేశా. ఏమైందంటావు? కొత్త రకం పైత్యం అనుకుంటాను, వెళ్ళి డాక్టర్ కి చూపించుకో. మన ఊరికి వెళ్ళిన తర్వాత నువ్వే వెళ్ళి చూపిద్దులే. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకోసారి ఢీ కొట్టు. ఏంటి నాయనా, చదువు అని చెప్పి అక్కడికి వెళ్ళి సినిమాలు ఎక్కువ చూసొచ్చావా? అవును నానమ్మా, ఇంకొకసారి ఢీ కొట్టలేదంటే నెత్తి మీద కొమ్ములు వస్తాయి తెలుసా? అసలే నువ్వు అంతంత మాత్రం ఉంటావు, ఇంకా కొమ్ములు కూడా వచ్చాయంటే ఎలా ఉంటావో ఊహించుకో. అర్థమైందా? అందుకే ఢీ కొట్టు అంటున్నాను. ఢీ కొట్టమంటున్నానా? లేదు,
లేకపోతే కొమ్ములు వస్తాయి. ఏయ్ వేదా, అమ్మా వస్తున్నానమ్మా. అమ్మా ఏం చేయాలి? పప్పు తెప్పించావా? వస్తుంది. మావయ్య, నువ్వు చెప్పి నువ్వు తీసుకొచ్చు. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇది తీసుకురావడానికి వెళ్ళాను అత్తయ్య. సరే గాని నువ్వు స్వీట్స్ బాగా చేస్తావు కదా, నువ్వు చేసిన స్వీట్స్ తిని అందరూ నిన్ను మెచ్చుకోవాలి. సరే అత్తయ్య. ఇప్పుడు ఆయన్ని స్వీట్ చేయడం అవసరమా? మా అన్నయ్య స్వీట్ చాలా బాగా చేస్తాడు తెలుసా? అన్నపూర్ణ క్యాటర్స్ అంటే ఓ పేరుంది, వంటలు బాగుంటాయని. ఆ పేరుని స్వీట్ తో తగలబెట్టడం ఎందుకు? నేను చేసిన స్వీట్స్ తిని అందరూ మెచ్చుకుంటారు కదా, అప్పుడు చూద్దు గాని. చూద్దాం. చూద్దు గాని. నువ్వు చేస్తే సూపర్ రా. ఒరే విష్ణు, ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావురా? ఏం చేయమంటావు? నువ్వు ఇక్కడ కూర్చొని ఫోన్ చూసుకోకపోతే అక్కడ అందరూ వంటలు చేస్తున్నారు, కాస్త వాళ్ళకి సాయం చేయొచ్చుగా. నానమ్మా, మనం ఇక్కడికి వచ్చింది వంటలు చేయడానికి కాదు, ఫంక్షన్ చూడడానికి. వాళ్ళెవర్రా? మనవాళ్లే కదా, అవసరమైనప్పుడు సహాయం కూడా చెయ్యాలి. సాయం అంటే వంటే కదా, దానికి నేనెందుకు? ఆ బాలుగాడు చేస్తున్నాడుగా, సరిపోదా? ఒరేయ్, ఆదరించి హక్కును చేర్చుకున్నామన్న కృతజ్ఞతతో వాడు మీ అమ్మకి సాయపడాలి అని వంటలు చేసే కోర్సు నేర్చుకుని వచ్చాడ్రా. తనకు చేదోడు వాదోడుగా నిలబడ్డాడు. కాని నువ్వు సొంత కొడుకువి, వారసుడివిరా. వారసుడు అంటే వంటలు చేయడానికి వారసుడా? ఆస్తులు పంచుకోవడానికి మాత్రం వారసుడివా? తగిచ్చేశారులే వంటలు. ఇదిగో, నాకు వంటలు చేసే పని అంటే మహా చెడ్డ చిరాకు అసలు. ఆపరా రేయ్, ఆ వంటలు చేస్తేనే నువ్వింత వాడివయ్యావు. అందంగా డ్రెస్ వేసావు, కాళ్ళకి షూ వేసావు. ఇవన్నీ ఆ వంట పనులు చేసి పెట్టబట్టే వచ్చాయి. అబ్బమ్మా, నన్నేదో ఉద్ధరించడానికి చేసినట్టు చెప్తావేంటి? కన్నారు కాబట్టి పెంచారు, పెరిగాను కాబట్టి చేస్తున్నారు. ఏదో పెద్ద సాయం చేసినట్టు చెప్తావేంటి? ఒరేయ్, అవే మాటలరా. చూడు, ఈ వంటలు చేసే వృత్తిని మీ వరకే పెట్టుకోండి, నాకంట కట్టకండి. ఎప్పటికైనా నేను మావయ్యలాగా పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నాను. వంటలు చేసి నలుగురిలోనూ లోకు అవ్వను. రే విష్ణు, విష్ణు బా. అంజీ, ఏంటి బావా? ఏంటయ్యా అందరూ ముందు ఈ పనులేంటి? ఒకసారి అడు చూడు బావా. నీకు మాట రాకుండా సమయానికి అందరి కడుపులు నింపడం కోసం ఆ కుటుంబం మొత్తం అంత కష్టపడుతుంటే దాని ముందు నేను చేస్తున్న ఈ పని ఎంత బావా చెప్పు? ఆహాహాహాహా, వాసన చూసావా ఎంత గుమగుమలాడిపోతుందో? మా వదిన వంట అంటే అంతే. చూడు బావా, వంటలన్నీ అయిపోయినట్టే. నువ్వు అందరినీ భోజనానికి పిలిచి ఏర్పాట్లు చేసుకో.
బాలు టేస్ట్ ఎలా ఉందో చూడు. మావయ్య అదిరిపోయింది. అంజీ వంటలన్నీ అయిపోయాయి, వడ్డనికి అన్ని రెడీ చేసి పెట్టుకోమని. చెప్పాను వదినా. ఎరా అంజీ, అరిటాకులు తీసుకొచ్చావా? తీసుకొచ్చానన్నయ్య. అక్కడ పెట్టమ్మా. అయితే పదరా, బంతులు రెడీ చేద్దాం. పదన్నయ్య. నువ్వు అది తీసుకొచ్చేయమ్మా. అలాగే. నమస్కారం సార్. వంటలు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? చాలా బాగున్నాయి. థ్యాంక్స్ అండి. స్వీట్ కావాలా? రే బాలు రారా, ఈయనకి స్వీట్ పెట్టు. అక్కడ కూడా ఏమండి వంటకాలండి. బావా బావా, ఇప్పుడు దాకా వంటల దగ్గర కష్టపడ్డారు, వడ్డించడం కూడా ఎందుకు? మేము ఎవరో ఒకళ్ళని చేస్తాం కదా. వండిన వాడికి వాడి చేత్తో వడ్డిస్తేనే తృప్తి బావా. ఇది మాకు అలవాటే గాని నువ్వు ఇంకా ఎవరైనా భోజనానికి రావాలేమో చూడు. మేము ఇక్కడ చూసుకుంటాం. మేము ఉన్నాం కదా, మీరు వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. ఏమండి అనుకున్నా మీరు వెళ్ళి అక్కడేం కనుక్కోండి. స్వీట్ పెట్టమంటారా? వద్దు బాబు. ఏ బాలేదా? అద్భుతంగా ఉందమ్మా. మరి ఇంకెందుకమ్మా మొహమాట పడతారు? వేసుకోండి. ఇటే బాబు, చాలా బాగుంది స్వీట్. బాబు ఇక్కడ కొంచెం స్వీట్ అయ్యి. అబ్బబ్బా భలే ఉంది స్వీట్. బాగుందా స్వీట్? బాగుందమ్మా. సరే సరే. ఏమండి, వాళ్లే కనుక ఫంక్షన్ కి వచ్చుండకపోతే వీళ్ళందరిలో నవ్వుల పాలయ్యేవాళ్ళం. దూరంగా ఉన్నాం కాబట్టి వాళ్ళు వేరనుకున్నాం, కానీ ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది వాళ్ళంతా ఒకటేనని. సుధాకర్ గారు, భోజనాలు చాలా బాగున్నాయి. అన్నయ్య గారు, వాళ్ళు మీ అక్కయ్య వాళ్ళు కదా, వాళ్ళు వడ్డిస్తున్నారేంటి? మేమిచ్చిన క్యాటరర్స్ వాళ్ళు సడన్ గా హ్యాండ్ ఇచ్చారండి. వంటలు కూడా మా వదిన వాళ్లే చేశారు. చుట్టాలంటే మన ఇంట్లో ఫంక్షన్కి వచ్చి వాళ్ళ గొప్పలు చెప్పుకునేవాళ్ళు, మన దగ్గర తప్పుల్ని ఎత్తి చూపించేవాళ్ళనే చూశాను. కానీ వీళ్ళు నిజంగా అద్భుతమయ్యా. పైపే ప్రేమలు ఉన్నట్టు కాకుండా సొంత మనుషుల్లాగా ఎంత ఆప్యాయంగా వడ్డిస్తున్నారు. నిజంగా మీ ఫ్యామిలీ గ్రేట్ అండి. వస్తామండి. వస్తామండి. బాబు స్వీటు అని అన్నిసార్లు వేయించుకుంటున్నారు. నిజంగా అంత బాగా చేశాడా? అంతే ఉండదులే. తాలికపోతే అన్నిసార్లు అడిగి మరి ఎందుకు వేయించుకుంటారు? చూద్దాం. అమ్మ దొంగతనంగా వచ్చి మా అన్నయ్య స్వీట్ టేస్ట్ చేస్తున్నావా? చెప్తా. అన్నయ్య ఏంటి అక్కడ వేద ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుంది? నువ్వు చేసిన స్వీట్ టేస్ట్ చేస్తుంది. అవునా? ఇది నువ్వు వడ్డించు. నా సంగతి కుర్రాడు బానే చేశాడు. స్వీట్ తో పాటు 4-5 రకాల కూరలు నేర్చుకుంటే పర్వాలేదు, చేసుకోవచ్చు. హలో, స్వీట్ ఎలా ఉంది? చాలా బాగుంది. వస్తున్నానండి. ఏంటి మేడం, ఇక్కడేం చేస్తున్నారు? దాహం వేస్తే వచ్చాను. దాహం వేస్తే మంచినీళ్ళు తాగాలి.
అంటే ఆకలేసింది. ఆకలేస్తే అన్నం తింటారు. ఏ స్వీట్ తినకూడదా? అంటే ఇది నేను చేసిన స్వీట్ కదా. అవునా? ఈ స్వీట్ నువ్వు చేసావా? నిజంగా నాకు తెలీదే. తెలుసుంటే అస్సలు తినేదాన్ని కాదు. ఓవర్ యాక్షన్ చేయకే. ఓవర్ యాక్షన్ ఏంటి? కొన్ని లక్షలు తగిలేసి నిన్ను ఈ కోర్స్ చదివించిందావిడ. ఈ మాత్రం చేయడం కూడా గొప్ప ఏంటి? సర్లే, మనలో మన గొడవలు ఎందుకులే గాని, ఇగో నాకు స్వీట్ చేయడంతో పాటు చాలా రకాల వంటలు చేయడం కూడా వచ్చు. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? చెప్పు, పెళ్లి చేసుకుంటావా? హలో, వంటలు బాగా చేస్తే మెచ్చుకుంటారు కానీ ఎవరు పెళ్లి చేసుకోరు. బాలు, నేను తర్వాత వస్తానులే. కంటిన్యూ. ఏ అంజీ, ఏంటి కంటిన్యూ? ఇక్కడేమీ లేదు. అల్లుడు, వేద నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పెళ్లితో అయినా వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గి ఒక్కటవుతారల్లుడు. అవును మామ, నాకు వేద అంటే మొదటి నుంచి చాలా ఇష్టం. ఎందుకో తెలుసా మామ, తన అచ్చం మా అత్తయ్యలాగే ఉంటుంది. వేదకి అత్తయ్యలాగే ముక్కు మీద కోపం. అత్తయ్యలాగే తనది కూడా చాలా మంచి మనసు మావ. లలిత అత్త కూతురైపోయింది కాబట్టి నేను ఈ మాట తనను అడగలేకపోతున్నాను. అదే అన్నపూర్ణ అత్త కూతురై పుట్టుంటే మాత్రం చిన్నప్పుడే నాకు ఇచ్చి పెళ్లి చేయమని ప్రామిస్ తీసుకునేవాడిని. వేద తన కూతురే అల్లుడు. నిన్ను పెళ్లి చేసుకుని తను ఈ ఇంటికొస్తే అప్పుడైనా ఆ కూతురు ఈ తల్లి దగ్గర ఉంటుందని మా అందరి ఆశ. తీసుకోండి. అక్క, తమ్ముడు, ఇక మేము వెళ్ళొస్తాం. అదేంటదినా, ఫంక్షన్కి వచ్చి ఇంటికి కూడా రాకుండా ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతానంటారేంటి? అవునక్క, ఇంటికి రాకుండా ఎలా వెళ్తారు? నేను అదే చెప్పాను సోదరా. విజయవాడలో చూడటానికి కృష్ణనది ఉంది, ఇటుపక్కేమో అమ్మవారి గుడి ఉంది, ఓ 2-3 రోజులు స్టే చేయడానికి లంక ఎంత కొంప ఉంది అని. ఇండేలో నేను చెప్పకూడదు. అర్థమైంది కదా? లేదు బావా, మాతో పాటు మా చుట్టాలు బంధువులు చాలా మంది వచ్చారు కదా, వాళ్లతో కలిసి వెళ్ళిపోతాంలే. ఇంకోసారి ఖచ్చితంగా వస్తాం. చాలా థ్యాంక్స్ బావా. థ్యాంక్స్ దేనికిరా? ఇవాళ ఈ ఫంక్షన్లో మీరు లేకపోతే ఏం జరిగేదో నాకు తెలుసు. దానికి బదులుగా మీకు కృతజ్ఞతలు చెప్పడం తప్ప ఏమీ చేయలేనని కూడా నాకు తెలుసు. ఊరుకో, మనింట్లో ఫంక్షన్కి మనం చేసుకోకపోతే ఇంకెవరు చేసుకుంటారు? అసలు మేముండగా నువ్వు వేరే భోజనానికి పురమాయించడమే తప్పు. ఏమే ఏంటా స్టేట్మెంటు? ఈ ముక్కాయని మనసులో పెట్టుకున్నాడు అనుకో, రేపు వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా క్యాటరింగ్ గోళ్ళకి చెప్పకుండా ఫస్ట్ ఫోన్ మనకే కొడతాడు. మీ అందరికీ కేవలం నేను థ్యాంక్స్ మాత్రమే చెప్పాను, దాన్ని కూడా మీరు తీసుకోవట్లేదు. కానీ వేదకు మాత్రం నేను రుణపడిపోయాను. దాన్ని ఎవ్వరూ కాదనలేరు. అయ్యో, అదేం మాట తమ్ముడు, మనమంతా ఒక్కటే కదా. ఒకటే అనుకున్నాం కాబట్టి చెప్తున్నానక్క, నా మేనకోడల రుణం త్వరలోనే తీర్చుకుంటాను. అంటే నాకేమైనా గిఫ్ట్ ఇస్తారా మావయ్య? ఇస్తారు. కృష్ణానది రాసిస్తారంట, వెళ్ళి ఈత కొట్టు. ఒక రకంగా నీకిచ్చేది గిఫ్టేనమ్మా. లైఫ్ లాంగ్ నువ్వు సంతోషంగా ఉండే గిఫ్ట్. ఏంటి బావా అంత పెద్ద గిఫ్ట్? 2 రోజుల్లో వచ్చి నేనే చెప్తాను బావా. సరే, ఇంతకీ మా మేనకోడలు ఎక్కడుంది? అత్తయ్య, బంగారు తల్లి, వస్తావమ్మా? మళ్ళెప్పుడు వస్తావు అత్తయ్య? నీ పెళ్లికి వస్తాం. నేను రాకుండా నీ పెళ్లి జరుగుతుందా ఏంటి? సరే, వస్తాం బావా, వస్తామమ్మా. అలాగే. బాయ్. బాయ్. పదరా. పదండి.
పదండి అత్తయ్య. వెళ్ళొస్తాం. అలాగే వెళ్ళొస్తాం బావా, వెళ్ళొస్తామమ్మా. అలాగే. వేదకి గిఫ్ట్ అంటున్నారు, ఏంటండి అది? సుదర్శన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫంక్షన్కి వచ్చారు కదా, ఆ ఫంక్షన్ లో వాళ్ళు వేదం చూశారంట. వాళ్ళ అబ్బాయికి కూడా బాగా నచ్చిందంట. అందుకే సంబంధం కుదుర్చుకుందాం అంటున్నారు కామాక్షి. అవునా? వాళ్ళది చాలా పెద్ద కుటుంబం, పైగా ఆయన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. అయినా వాళ్ళకి వేద నచ్చటం బాగానే ఉంది. మరి వీళ్ళు క్యాటరింగ్ కదా. అదేం పెద్ద సమస్య కాదు కామాక్షి. పోనీలేండి, నిజంగా అనుకున్నట్టు ఆ సంబంధం ఖాయమైతే వేద సుఖపడుతుంది. తను మనకు చేసిన సాయానికి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాము. ఇదెవరిది? ఇది పోయిన వారం మనం నిశ్చితార్థం ఫంక్షన్ చేశాం కదా అన్నయ్య, వాళ్ళది. ఇంకా 10,000 బ్యాలెన్స్ ఉంది. ఇదొచ్చి ఇంకో 5,000 బ్యాలెన్స్ ఉందన్నయ్య, మనకు రావాలి. ఇదొచ్చి కిరాణా బిల్లు, మొత్తం కట్టేశాం. మిగిలింది 2,875 రూపాయలు. ఏంటనయ్యా బిల్లు వంక అలా చూస్తున్నావు?